వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. చిల్లపేట రాజాం పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామ సచివాలయ పరిధిలోని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొని ప్రజలకు భరోసా కలిగేలా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. లక్షల మంది సిబ్బంది ద్వారా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు వైద్యం అందాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు ప్రజలు గమనించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థల మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నెంటి సాయికుమార్, జెడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరావు నాయుడు, జేసీఎస్ ఇన్ఛార్జ్ జిల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు మొక్కజొన్నలో కలుపు అనే కార్యక్రమంలో పాల్గొన్న లుగులాపు అప్పలనాయుడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం పెదలింగాల వలస పంచాయతీ చిన్నలింగాల వలస గ్రామంలో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ నాయకులు లుగులాపు అప్పలనాయుడు మాట్లాడుతూ మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం ద్వారా యాంత్రీకరణ ఉపయోగించుకుని పనిభారం అనేది తగ్గించుకుని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రైతులు సాధించుకోవచ్చని తెలియజేశారు. సరైన మోతాదులో ఎరువులనేవి వాడి సరైన లాభాలు చేకూరాలని తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్డిస్ డిప్యూటీ మేనేజర్ ఆర్ హరిబాబు, పెద్దాపురం కేవీకే సైంటిస్టు సుజాత, ఆంధ్రవలస కేవీకే కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి, ఎక్స్టెన్షన్ హెడ్ నీలవేణి, శ్రీకాకుళం డివిజన్ ఏరియా మేనేజర్ పి తవిట్నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో 22వ రోజు కొనసాగిన టీడీపీ నాయకుల సామూహిక రిలే నిరాహార దీక్షలు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నందు 22వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మరియు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. సిఐడి వాళ్ళు ఇంకా మేము ఫైల్ రెడీ చేస్తాం అంటూనే ఉన్నారు. అందువల్లనే ఈ కేసు పొడిగించడం జరిగిందని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే చాలా బాధాకరమైన విషయం, 74 సంవత్సరాల వయసులో ఆయన్ని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అనేది చాలా బాధాకరమైన విషయం తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని పెట్టి అప్పుడు పేద ప్రజానీకానికి అన్నం అంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఆయన 2 రూపాయలకే కిలో బియ్యం తెల్ల కార్డు పెట్టి 25 కేజీల బియ్యాన్ని ఇవ్వడం చేశారు. దాంతోపాటు పేదవాడికి ఈ గుడిసెల్లో ఉంటే కాలిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయని పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టారు. జనతా వస్త్రాలు 50 రూపాయలకే ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు మహిళలందరికీ ఆస్తిలో సమాన హక్కు, విద్యతోనే ఏ మనిషి అయినా ఆర్థికంగా ముందుకు వెళ్ళగలరు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా మహిళల పట్ల రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ ఎస్సీ అదేవిధంగా ఎస్టీ కులాల వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్, అంతేకాకుండా పద్మావతి యూనివర్సిటీని మహిళల కోసం ఇలా అన్ని ఏర్పాట్లు చేసిన ఘనత పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీ రామారావు గారిది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కిస్తే సరిపోదు, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా నిలబెట్టే పని చేయాలి అని డాక్టరా పథకాలని ఇచ్చాపురంలో నిర్వహిస్తున్న టీడీపీ నాయకుల రిలే నిరాహార దీక్షలో బెంతు ఒడియా కులస్తుల నాయకులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బెండాళం అశోక్ ఆధ్వర్యంలో
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం బుధవారం ముగిసింది. చివరి రోజు రిలే నిరాహార దీక్షలో టీడీపీ బెంతు ఒడియా కులస్తుల నాయకుడు పాల్గొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ శిబిరానికి వచ్చి వారికి తన సంఘీభావాన్ని తెలిపారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బెదిరించి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. అక్రమంగా కేసులు బనాయించి చంద్రబాబును జైలుకు పంపుదాము అని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మరొకటి జరిగిందన్నారు. వైసీపీ ఊహించిన దానికంటే 200% సింపతి ప్రజల్లో చంద్రబాబుపై ఏర్పడిందని అన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ వారి ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి ఎప్పుడు వస్తారా అని మహిళా లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు చంద్రబాబు నాయుడు కోసం పరితపిస్తున్నారని అన్నారు. నాకు తెలిసి ఇంత సుదీర్ఘ కాలం బెయిల్ మీద బయటుండి రాజకీయం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈరోజు ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోని అవినీతిని ఎక్కించగలిగే అంత స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 350 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ చేసే ప్రయత్నం చేశారు. అదే కాకుండా ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్, లేని రోడ్డు మీద కేసు, ఉన్న స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు, అలాగే ఏవేవో ఓటుకు నోటు కేసు అని ఏవేవో వింత వింత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో శాశ్వతంగా ఉండాలని నీకు ఒక సైకో ఆనందం. చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి వెళ్తున్నారు. నేను మీ భవిష్యత్తుకు షూరిటీ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఈరోజు ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. అశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఎక్కడ మీరు చూసినా జన నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అలాగే లోకేష్ బాబు గారు యువగలం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దానికి కూడా విశేషమైనటువంటి స్పందన ఉంది. సో నీకు కన్ను కుట్టింది, భయం మొదలైంది, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ప్రజల మధ్యకి రాలేనటువంటి దుస్థితి. నువ్వు ఒక రోడ్డు వేయలేదు, ఈ రోజు నువ్వు ఒక డ్రైన్ కట్టే పరిస్థితి లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం నువ్వు చేయలేదు. ఒక రాజధాని కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. ఈ రోజు పోలవరం పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. 3 రాజధానులు కడతానన్నావు, కనీసం ఒక ఇటుకు కూడా ఎక్కడ వేసుకునే పరిస్థితి లేదు. నువ్వు మహా అయితే ప్యాలెస్లు కట్టుకుంటున్నావు. ప్రజల మధ్యకి రాలేక, చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి క్రేజ్ ని తట్టుకోలేక ఈరోజు నువ్వేమో వింత వింత ప్రయోగాలు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఆపేస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆపేస్తే, లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపేస్తే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఉంటారు. వీళ్ళని అరెస్టు చేసి దీనివల్ల లబ్ది పొందుదామని ఒక చిరు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా బెయిల్ అడగలేదు. మీరు గుర్తుంచుకోవాలి. ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ స్క్వాష్. నేనే తప్పు చేయలేదు. సిఐడి అధికారులు విచారించినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా సమాధానం చెప్తూ మీరు చేసినటువంటి తప్పేంటో మీరు చెప్పండి, మీరు సాక్ష్యాలు చూపించండి, నేను దానికి సమాధానం చెప్తాను అంటున్నారు. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 73 ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో కూడా ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో నాదస్వర కచేరీ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సనాతన ధర్మ ప్రచార వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆలయ నాదస్వర బృందంచే నాదస్వర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ వారం రోజుల పాటు ధర్మ ప్రచార ఉత్సవాలు జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో ధర్మ ప్రచార వారోత్సవాలు పెద్ద ఎత్తున జరపాలని
రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా అవసరమని, సంస్కృతి పరిరక్షణకు ఎంతో అవసరమని అన్నారు. వీటిలో పెద్ద ఎత్తున పౌరులు పాల్గొవాలి అని అన్నారు. ప్రతిరోజు దైవ సంబంధ కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే స్థానిక కళాకారులకు ప్రోత్సాహం కూడా వీటి ద్వారా దక్కనుందని తెలియజేశారు. కనుక వీటిని వినియోగించుకుని ధర్మ ప్రచారానికి ఆలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాలో ఉండే అన్ని దేవస్థానాలకి నా సహకారం ఉంటుందని తెలిపారు. ఎన్ఎంటీఎల్ రూపంలో జిల్లాకు మరో పరిశ్రమకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటు కానుందని జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ బిలాట్కర్ తెలిపారు. పారిశ్రామికవాడ పైడి భీమవరంలో రణస్థలం మండలం నారువా వద్ద 57 ఎకరాల్లో నిర్మించనున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీకృష్ణ బిలాట్కర్, ఎన్సీఎల్ వైస్ ప్రెసిడెంట్ కె శేషగిరిరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమ నిర్మాణంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 700 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. విశాఖలో గతంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు ఈ పరిశ్రమ ఏర్పాటు కానుందని చెప్పారు. సమావేశంలో పరిశ్రమ ఫౌండేషన్ స్టోన్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామంలో 57 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నాగార్జున మల్టీకమ్ లిమిటెడ్ తో ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి కలగనుందని ఆ సంస్థ డైరెక్టర్ వరదరాజులు ఈ సందర్భంగా తాడేపల్లి నుంచి సీఎంతో సమావేశమై ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీవ సంబంధ పదార్థాలతో ఆర్గానిక్ ఎరువులను ఇక్కడ తయారు చేయనున్నామని, అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో దీన్ని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. రానున్న ఏడాదిన్నర కాలంలో దీని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, నాగార్జున అగ్రికమ్ లిమిటెడ్ ఐఆర్ హెడ్ కె శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వైభవ మహత్యం పురాణ ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ధర్మ ప్రచార వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ పులకంఠం శ్రీనివాసరావుచే సూర్యనారాయణ స్వామి వారి వైభవ మహత్యం పురాణ ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి పందిర్రాట మహోత్సవాన్ని నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరా మహోత్సవాలు బుధవారం పందిర్రాట మహోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 3 లాంతర్ల వద్దనున్న చదరగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 100 మంది భక్తులు పైడితల్లి అమ్మవారి మండల దీక్షలను చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని కెఎల్ సుధారాణి మండల దీక్షలు చేపట్టిన భక్తులకు దీక్షా వస్త్రాలు, మాలలు అందజేశారు. అనంతరం చంద్రగిరి ఆవరణలో వేద పండితులు వేద మంత్రాల నడుమ అమ్మవారికి పందిర్రాటను వేసి ఉత్సవాలు ప్రారంభించారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ వద్దనున్న వనంగుడి పందిర్లాట ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సుధారాణి మాట్లాడుతూ జిల్లా అధికారి యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, భక్తులు, పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి పందిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోగలిగామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో సిరిమాను ఎక్కడ వెలిసింది అన్న దానిపై వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ వార్డు సభ్యులు, వార్డు కార్పొరేటర్లు, దేవస్థానం సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలాసలో కళ్లకు నల్ల రిబ్బన్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పలాసలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు నేటితో 22వ రోజుకు చేరుకున్నాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతి శిరీష ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన శిబిరంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని చేతులెత్తి మొక్కి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విఠలరావు, గాలికృష్ణ, గురుటి సూర్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
We want justice. 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 వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన గాజువాక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ రావు. గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రిజీ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గాజువాక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ భాస్కర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉత్తమ రచనలకు గాను 10 మంది విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండి ఉన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఉజ్వల భవిష్యత్తును పొందాలన్నారు. క్రమశిక్షణ ఉన్నత లక్ష్యం విద్యార్థులు విద్యార్థి దశ నుండి ఏర్పరచుకుంటే ప్రపంచం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. ముందుగా ట్వింకిల్ కిడ్స్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు టీచర్లు పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెదేపా కార్యకర్తలు శిరోముండనం చేసుకుని తమ నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పార్టీ మండల అధ్యక్షులు బోయిని రమేష్ ఆధ్వర్యంలో వినూత్నంగా తెదేపా కార్యకర్తలు శిరోముండనం చేసుకుని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గుండు కొట్టించారో నిరసన ద్వారా తెలియపరిచారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ భవన్ వద్ద నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెదేపా శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి భయంతో చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధింపు చేస్తున్నాడని అన్నారు. అంతేకాకుండా 16 నెలలు జైలు జీవితం గడిపి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరిగే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జై బాబు, జై జై బాబు, వద్దురా నాయన జగన్ రెడ్డి పాలన అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీసీసీఎల్ కన్వీనర్ బోయిన గోవిందరాజులు, టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, మాజీ ఎంపీపీ తర్రా రామకృష్ణ, తెదేపా నాయకులు, కార్యకర్తలు, 4 మండలాల నాయీ బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆవును రక్షించిన పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్. ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న చూడి ఆవును కురుడు పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్ శస్త్రచికిత్స చేసి రక్షించారు. వివరాల్లోకి వెళితే సంతబొమ్మాళి మండలం ఎర్నాగులపేట ఆనందపురం గ్రామానికి చెందిన ఎర్నాగుల మాధవరావుకి సంబంధించిన ఆవు 9వ నెల చూడితో గత 2 రోజులుగా ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుందని మంగళవారం కురుడు పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్ ని సంప్రదించి వైఎస్ఆర్ పశు వైద్య సంచార వాహనం ద్వారా కురుడు పశు వైద్య చికిత్స ఆలయానికి తీసుకురావడంతో అతను ఆవుని పరిశీలించి గర్భం మెలితిరిగిందని, 1 రోజు క్రితమే దూడ మరణించిందని నిర్ధారించి రైతు అంగీకారంతో శస్త్రచికిత్స చేసి చనిపోయిన మగదూడను తీసి తల్లి ఆవుని రక్షించారు. ప్రస్తుతం తల్లి ఆవు క్షేమంగా ఉంది. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ కిరణ్ కుమార్ ని అభినందించారు. కోటబొమ్మాళి మండలం జర్జంగి 2 సచివాలయంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. కోటబొమ్మాళి మండలం జర్జంగి 2 సచివాలయంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి, స్థానిక ఎంపీపీ మరియు జడ్పీటీసీలతో కలిసి పాల్గొన్నారు. కృపారాణి మాట్లాడుతూ అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది నిర్వహించాలన్నారు. గ్రామాల్లోనే సురక్షా క్యాంపులు నిర్వహించి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందించనున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షతో మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లుగా చెప్పారు. స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రజలకు కావలసిన వైద్యం అందించడం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయమయ్యే వరకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రోణంకి ఉమామల్లయ్య, జడ్పీటీసీ సభ్యులు దుబ్బ వెంకటరమణారావు, నందిగాం ఎంపీపీ నడుపూరి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.